హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు నేను బ్రోకలీతో కూర చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది బ్రోకలీ అండి. కాలీఫ్లవర్‌లన్నీ గ్రీన్ కలర్‌లో మనకు దొరుకుతుంది. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర. వీటిని శుభ్రంగా మనం కట్ చేసుకుని వేడి నీళ్ళలో ఒకసారి వేసి తీసేయాలన్నమాట వీటిని. కాడలతో సహానే వేసుకోవాలి ఇవి. తర్వాత టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా తరిగేసుకున్నాను చూడండి ఇట్లాగా. ఇలా పెట్టేసుకుని రెడీ చేసుకుని బాండీ వెలిగించుకొని మనము కొంచెం నూనె వేసుకొని వేడయ్యేంత వరకు ఉంచుకోవాలి. కొంచెం వేడిన తర్వాత చూసారా, రెండు యాలకులు, 2 దాల్చిన చెక్క, ఒక్క లవంగం వేసుకున్నాను అంతేనండి, ఎక్కువ వేయలేదు. కొంచెం అది నూనెలో ఫ్రై అయిపోవాలన్నమాట. ఇవి కొంచెం బాగా వేగాలి. వేగిన తర్వాత మనం దీనిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఉల్లిపాయ కొంచెం ఫ్రై అవ్వాలి. మనం ఎక్కువ ఏం ఫ్రై అవ్వక్కర్లేదండి, ఎందుకంటే ఇవి పేస్ట్ చేసేస్తాం మనము. మిక్సీ వేసేసుకుంటాం తర్వాత చల్లారిన తర్వాత. ఇప్పుడు దీనిలో టమాటా ముక్కలు కూడా వేసేద్దాము. టమాటా, పచ్చిమిర్చి కూడా వేసేసాను. దీనిలో కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఫ్రై అవుతుండగానే కొంచెం బాదం పప్పులు వేసానండి. జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేను బాదం పప్పులు వేసాను, టేస్ట్ బాగుంటుందని కూర. పచ్చివాసన పోయే వరకు మనం దాన్ని అలా మగ్గించుకొని తర్వాత దానిలో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని మనం చల్లారించిన తర్వాత మిక్సీలో వేసేసుకుందామండి. ఇదిగోండి మిక్సీలో వేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో కొంచెం నూనె వేసుకొని కొంచెం వేడైన తర్వాత కొంచెం వేడవ్వాలండి. వేడయ్యాక జీలకర్ర, అయితే జీలకర్ర వేసుకోవచ్చు, షాజీరా వేసుకోవచ్చు, మన ఇష్టం కూరకి టేస్ట్ కోసం. తర్వాత దీనిలోనే మనం పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. ఇది ఫ్రై అవుతుండగానే మనము ఈ బ్రోకలీ ముక్కలు ఉన్నాయి కదా, అవి తీసుకొని దీనిలో వేసేయాలి. పెట్టుకున్నాం కదా జల్లెల్లోంచి తీసుకుని ఇక కూరలో బాండిలో వేసేసుకోవాలి. దీన్ని ఒకసారి కలుపుకుందామండి. కలుపుకున్నాక నేను అల్లము, వెల్లుల్లి, గసగసాలు కలిపిన పేస్ట్ ఉందండి, అది వేసుకుంటున్నాను. చూడండి, అల్లము, వెల్లుల్లి, గసగసాలు కలిపిన పేస్ట్ అనమాట అది. ఇష్టం లేని వాళ్ళు వదిలేయచ్చు, ఇది వేసుకుంటే కూర టేస్ట్ బాగుంటుందని ఇది వేసాను. ఇది చూసారా, అది ఇందాక చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకుందాం, రెడీ అయిపోయింది. ఎప్పుడైనా అల్లం పేస్ట్ మనము ఆయిల్లోనే ఫ్రై చేయకూడదండి, ఇలా కూరలో ఉన్నప్పుడు కూడా వేస్తే ఫ్రై అవుతుంది. ఆ వేడికి కూడా తొందరగా ఫ్రై అవుతుంది మనకి. అలా ఫ్రై చేసేసుకొని కొంచెం అటు ఇటు తిప్పితే మనకి ఆ వెల్లుల్లి అవి పచ్చివాసన పోతుందన్నమాట, అల్లం అంతా. దీనిలో ఇప్పుడు మనం పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, టమాటా ఉల్లిపాయల పేస్ట్, అవన్నీ కూడా ఇందులో వేసేసుకొని కొంచెము పసుపు, ఉప్పు కూడా వేసేసుకొని నీళ్లు చూసుకుని పోసుకోవాలండి. నీళ్ళు అవసరమైతే పోసుకోవాలి, లేకపోతే లేదు. ఇలా వేసేసుకుని కలుపుకోవాలి ఒకసారి.
మనకి ఇవి తొందరగా ఊరికే వేడి నీళ్ళు వేసి తీసాం కాబట్టి తొందరగా మగ్గిపోతాయి బ్రోకలీ, మనం ఎక్కువ మరిగించక్కర్లేదు. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవచ్చు, లేకపోతే లేదండి అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఒక 2 నిమిషాలు పెడదాం అనుకుంటున్నాను. పెట్టేసి తీసిన తర్వాత చూడండి ఎట్లా ఉందో, తర్వాత చూపిస్తాను. పెట్టుకుంటే తొందరగా దగ్గరికి అయిపోతుంది. അതുകൊണ്ട് అలా ఉడుకుతూ ఉంటుంది. మనం కావాలంటే నీళ్ళు పోసుకోవచ్చు, లేదు అంటే అట్లా కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం వాటర్ వేసి పెట్టాను కాబట్టి అట్లా వచ్చింది. ఇది మనం చపాతీ, పూరి, అన్నంలో కూడా తినచ్చు, బాగుంటుంది. ఎక్కువ చపాతీకి చాలా బాగుంటుంది ఇది. మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేస్తున్నాను. ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయి దగ్గరికి వచ్చే వరకు అట్లా చేసుకోవాలి. దీనిలో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం మనం ఇప్పుడు. కొత్తిమీర వేసేసాను. అంతే అండి, ఎంతో ఈజీగా సింపుల్గా అయిపోయే కూర. ఎప్పుడు ఆలు కాకుండా ఇట్లా డిఫరెంట్గా చేసుకుని కూడా తినచ్చు, బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.